అస్సలు ప్రభాస్ అన్న ఫౌజీ పోస్టర్ చూసి చాలా మంది జస్ట్ లైక్ చేసి కామెంట్స్ పెట్టి షేర్ చేశారు. కొందరు 2-3 డీటెయిల్స్ కూడా గమనించారు. కానీ హను రాఘవపూడి ఈ పోస్టర్లో 15 హిడెన్ డీటెయిల్స్ పెట్టారు. ఆ డీటెయిల్స్ నేను మీకు 1 by 1 చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే కొన్ని మెయిన్ డీటెయిల్స్ మధ్యలో వస్తాయి. అండ్ మన డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అసలు ఫౌజీ టైటిల్కి అర్థమేంటో తెలుసా? హిందీ అండ్ ఉర్దూలో ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ పోస్టర్లో ఉన్న ఫౌజీ టైటిల్ని డీటెయిల్గా ఆలోచిస్తే దాని కలర్ ఒక ఫైర్ అండ్ బ్లడ్ స్టైల్ కలర్ అండ్ ఓల్డ్ స్క్రిప్ట్ టెక్స్చర్తో డిజైన్ చేశారు. అంటే ఇది ఒక నార్మల్ సోల్జర్ స్టోరీ కాదని అర్థమవుతుంది. అండ్ ఈ పోస్టర్లో మన ప్రభాస్ గారిని ఎప్పుడు చూడని లుక్లో చూపించారు. అండ్ ఈ పోస్టర్లో బెస్ట్ పాయింట్ ఏంటంటే టైటిల్ పైన ద బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్ అని ఉంది. అంటే దీనికి అసలు అర్థం బెటాలియన్ అంటే ఒక స్క్వాడ్ అని. కానీ ఈ పోస్టర్లో ప్రభాస్ అన్న ఒక బెటాలియన్ లాగా పోరాడే పర్సన్ అని చెప్పారు. అంటే ఒక స్క్వాడ్ మొత్తం పోరాడే వారిని జస్ట్ ఒక్క పర్సన్ పోరాడేవాడని ఈ టెక్స్ట్కి అండ్ ఈ సీన్కి అర్థం. అండ్ ఇప్పుడు ప్రభాస్ అన్నని చూస్తే ఆల్మోస్ట్ వార్ గెలిచినట్టు చూపించారు. కానీ ఇక్కడ గెలిచాడనే ఏ ఫీలింగ్ లేదు. జస్ట్ తల వంచుకొని ఆ రాయి మీద కూర్చున్నాడు. జస్ట్ ఆ ఒక్క పోస్టర్లో మొత్తం ఎంత వార్ జరగబోతుందో అండ్ ఎంత సాడ్ ఉంటుందో అని అర్థమవుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ అన్న చుట్టూ ఎక్కడ చూసినా డెడ్ బాడీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈ పోస్టర్ ఆల్మోస్ట్ వార్ అయిపోయిన తర్వాత వచ్చే స్టిల్ లాగా ఉంది. అందరూ చనిపోయాక ఒక్క ఫౌజీ మాత్రమే మిగిలాడు అని పోస్టర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రభాస్ అన్న గన్ దగ్గర జూమ్ చేసి చూస్తే ప్రభాస్ ఆ గన్ని పట్టుకోలేదు. జస్ట్ ఆ గన్ మీద చేయి పెట్టాడు. అంటే జస్ట్ ఒక చిన్న క్లూ ఏంటంటే వార్ అయిపోయాక కూడా మళ్ళీ అవసరమైతే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడని అర్థం. అండ్ నెక్స్ట్ ప్రభాస్ అన్న డ్రెస్ చూస్తే బాడీ మీద షర్ట్ లేదు, జస్ట్ పంచె మాత్రమే ఉంది. అంటే షర్ట్ ఈ వార్ మధ్యలో చిరిగిపోతుంది. అప్పుడు అన్న 6 ప్యాక్ సీన్ వస్తుంది. ఈ సినిమా మొత్తంలో ఇదే చాలా మెయిన్ పార్ట్ అని అనిపిస్తుంది. అండ్ ఈ పోస్టర్ మీద రెయిన్ ఎఫెక్ట్ పెట్టారు. అంటే ఈ సీన్ లో వర్షం పడుతుంది. ఎందుకంటే రక్తంతో కలిసి వర్షాన్ని చూపించడం వల్ల బాధ, త్యాగం, మళ్లీ లేచే ధైర్యం అనే ఫీలింగ్స్ ని కలిపి చూపించినట్టుగా అనిపిస్తోంది. అండ్ ఈ పోస్టర్ లో చాలా మంది గమనించని పాయింట్ ఏంటంటే పోస్టర్ మీద మొత్తం నంబర్స్ ఉన్నాయి. అండ్ ఆ నంబర్స్ 1 to 9 వరకు ఉన్నాయి. అండ్ అవి డిఫరెంట్ గా కోడ్స్ లాగే ఉన్నాయి. అండ్ ఈ కోడ్స్ జస్ట్ పోస్టర్ కోసం మాత్రమే పెట్టినవి కాదు. ఈ సినిమాలో ఈ కోడ్స్ తో అండ్ ప్రభాస్ అన్నకి లింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫౌజీ టైటిల్లో కూడా కోడ్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా జెడ్ లెటర్ లో మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో మన ఫౌజీ మోస్ట్ వాంటెడ్ అవుతాడు. ఎందుకంటే పోస్టర్ లో రైట్ సైడ్ నా ఒక స్టాంప్ మీద మోస్ట్ వాంటెడ్ 1986 అని ఉంది. అండ్ నెక్స్ట్ పోస్టర్ లో బ్యాక్ సైడ్ దేవనాగరి లెటర్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ సినిమాలో హిస్టారికల్ టాపిక్స్ చాలా ఉండబోతున్నాయి. అండ్ ఇప్పుడు పోస్టర్ లో ఉన్న కలర్స్ చూస్తే బూడిద అండ్ డార్క్ గ్రీన్ కలర్స్ తో ఉంది. ఇవి జస్ట్ కలర్స్ మాత్రమే కాదు. ఎందుకంటే ఈ కలర్స్ పోస్టర్ లో ఉన్న సీన్ కి వార్ డెత్స్ ని సూచిస్తాయి. అండ్ ఫౌజీకి ఉన్న కలర్ ఒక సోల్జర్ ఆశను సూచిస్తుంది. చివరిగా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ పోస్టర్లో హనుగారు ప్రభాస్ గారిని కేవలం ఒక పెద్ద హీరోలా చూపించలేదు. తన దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన ఒక యోధుడిగా చూపించే ప్రయత్నం చేశారు. అందుకే ఈ పోస్టర్ ఒక్కసారి చూసినప్పుడు బాగుందనిపిస్తుంది. మరి మీకు ఈ పోస్టర్లో ఇంకా ఏమైనా కొత్త విషయాలు కనిపించి ఉంటే తప్పకుండా చెప్పండి.